బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు దసరా కిక్కు కనిపిస్తోంది. గాంధీ జయంతి వచ్చినప్పటికీ మద్యం సేల్స్ అస్సలు తగ్గలేదంటూ తెలుస్తోంది. సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. కేవలం 3 రోజుల్లోనే 698 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 29న 278 కోట్లు, అలాగే సెప్టెంబర్ 30న 333.44 కోట్ల మద్యం సేల్ అయింది. అక్టోబర్ 1న 47 కోట్ల 79 లక్షల వ్యాపారం జరిగింది. 3 రోజుల్లో 7,22,000 కేసుల బీర్ల అమ్మకం జరిగితే 6,71,000 కేసుల లిక్కర్ సేల్ అయింది. గతేడాదితో పోల్చితే 76% అమ్మకాలు పెరిగినట్లుగా తెలుస్తోంది. ఒక సెప్టెంబర్ నెలలోనే 3,048.51 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటూ తెలుస్తోంది. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెప్తున్నారు. మనందరికీ తెలిసిందే, ఒకేసారి దసరా పండుగ, మరోవైపు గాంధీ జయంతి కూడా రావడంతో చాలామంది అక్టోబర్ 1 పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేశారు అనేది మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి చాలా రకాల మీమ్స్ కూడా సోషల్ మీడియాలో మనం చూసాం. చాలా రకాల మీమ్స్ మనం చూసాం. మరికొంతమంది తెలంగాణ వాసులు గాంధీ జయంతి వస్తే మాత్రం ఏంటి, మాకు పండగ ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం కదా, మేము కొన్ని వందల ఏళ్ళ నుంచి జరుపుకుంటున్నాం మేము, సో అలాంటప్పుడు మాకు పండగ ముఖ్యం కదా, మా ధర్మం ముఖ్యం కదా, మా 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 దగ్గర ఇక్కడ ఫాలో అయ్యేటువంటి కల్చర్ని మేము ఫాలో అవుతాం, అందులో మద్యం కూడా ఒక భాగం అయితే మేము దాన్ని కూడా ఫాలో అవుతాం, తప్పేంటి అని చాలామంది అడగడాన్ని, అలాగే మద్యం షాపులు మూసివేతను అక్టోబర్ 2న మద్యం షాపులు మూసివేతను కూడా వ్యతిరేకించిన వాళ్ళు చాలామందిని మనం చూసాం. అయినప్పటికీ గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులు మూసివేశారు. కానీ ముందుగానే మద్యం ప్రియులు అందరూ అక్టోబర్ 1న చాలామంది మద్యాన్ని కొనుక్కొని దాచుకొని అక్టోబర్ 2న సెలబ్రేట్ చేసుకున్నారంటూ తెలుస్తోంది. మధు జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రికార్డులు మనం చూస్తున్నాం. మధు, సో ఎలా ఉన్నాయి కొత్త రికార్డులు నెలకొల్పారు మద్యం ప్రియులు అంటూ తెలుస్తోంది. ఓవరాల్గా ఎలా జరుపుకున్నారు దసరాని? మరోవైపు గాంధీ జయంతి ఉన్న సందర్భంగా వైన్ షాపులు మూసివేసిన నేపథ్యంలో ఇంత కొత్త రికార్డులు ఎలా సాధ్యమయ్యాయి అసలు? నిజంగానే గత ప్రభుత్వంలో ఇలాంటి సిచ్యువేషన్ కనపడింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పెరుగుతూ పోతా ఉంది, రికార్డ్స్ బ్రేక్ చేస్తూ పోతా ఉన్నారు. జనాలు పండగ వచ్చిందంటే చాలు మొత్తం మందు ఏరులై పారిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని కంటిన్యూషన్ లో పండుగ ఒక్కరోజు ఉంటే తాగడం మాత్రం 3 రోజులు తాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాంతో ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. దసరా ఈ ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా 100 కోట్ల అమ్మకాలు జరుగుతా ఉన్నాయి. అసలు ఒక్కరోజే దాదాపు 700 నుంచి 800 కోట్ల అమ్మకాలు జరుగుతా ఉన్నాయి అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరుగుతా ఉన్నాయి తెలంగాణలో అనేటువంటిది. దాంట్లో దసరా అనేది చాలా పెద్ద పండుగ తెలంగాణలో. గాంధీ జయంతి వచ్చినా కూడా దాన్ని ఎవరు కేర్ చేయలేదు, పక్కన పెట్టారు. సో మద్యం కానీ మాంసం కానీ అలాగే రికార్డు స్థాయి ధరలో కొనుగోలు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సెప్టెంబర్ 29, 31, ఎందుకంటే అక్టోబర్ 2న షాప్స్ బంద్ ఉంటాయి కాబట్టి ముందుగానే కొనుగోలు చేశారు. అక్టోబర్ 2న కూడా బ్లాక్ మార్కెట్ లో మద్యం కొనుగోలు జరిగింది. ఆల్రెడీ సేల్స్ అక్కడ కూడా సెకండ్ రోజున కూడా జరిగింది. కేవలం 3 రోజుల్లోనే 698 కోట్లు, అంటే దాదాపు 700 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. ఇంకా ఆఫ్ ద రికార్డ్ లో బయట బ్లాక్ మార్కెట్ లో ఇంకా ఎక్కువ కొనుగోలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. జనాలు మొత్తానికి ఒక్క సెప్టెంబర్ నెలలోనే 3,048 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున జనాలు లిక్కర్ పైన ఖర్చు పెట్టారనేటువంటిది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఎక్కువ ఖర్చు పెట్టింది రంగారెడ్డి జిల్లా టాప్ గా కనిపిస్తా ఉంది మొత్తం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి తగ్గినా కాస్త జనాల దగ్గర పైసలు తక్కువ, పండగ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయినట్టుగా కనిపించలేదు. మొత్తం అత్యధికంగా రంగారెడ్డి జిల్లా ఉంటే ఇంకా కొన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మద్యంతో పాటు చికెన్, మటన్ ఈ షాపులు కూడా పెద్ద ఎత్తున ఆఫ్లైన్ లో బ్యాక్ ఎండ్ లో ముందు షాపు క్లోజ్ ఉన్న వెనకాల అమ్మినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి దసరా కిక్ తెలంగాణ ప్రభుత్వానికి కనిపిస్తా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మద్యం అమ్మకాలతోటే రాష్ట్ర ప్రభుత్వం సగం ఆదాయం సమకూర్చుకుంటుంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి నందు. ఓకే, అంటే ఇప్పుడు చాలా చోట్ల మీరు చెప్పినట్లుగా అక్టోబర్ 2 అంటే సహజంగా నాన్ వెజ్ షాప్స్ ఉండవు, అలాగే మద్యం దుకాణాలు ఉండవు. చాలా వరకు బ్లాక్లో కొన్నారు, బ్లాక్లో చాలా పెద్ద సేల్స్ జరిగినాయి అంటూ తెలుస్తుంది. ఈ బ్లాక్లో కొనడం, అమ్మడం ద్వారా కూడా మరి గవర్నమెంట్కి
అదే స్థాయిలో బెనిఫిట్ ఉంటుందంటారా? అంటే దానివల్ల నష్టం జరిగి ఉండదా ప్రభుత్వానికి అనేది ఒక ప్రశ్న అయితే, ఇంత పెద్ద బ్లాక్ మార్కెట్ నడుస్తున్నా సరే అన్నిట్లోనూ, అటు నాన్ వెజ్లో అయినా సరే, మరోవైపు మద్యంలో అయినా సరే, అధికారులు అసలు పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా? అసలు ఇది ఇది అధికారులు ఎవరు పెద్దగా ఫోకస్ చేయలేదు. ఎందుకంటే పండుగ ప్రజలు రియాక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గాంధీ జయంతి, గాంధీ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, ఆయన చనిపోయిన తర్వాత పండుగ ఎందుకు చేసుకోవద్దు అనేటువంటి మీమ్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. డైరెక్ట్ గా పెడతా ఉన్నారు. సో పండుగ విషయంలో, గాంధీ విషయంలో కాంప్రమైజ్ కామని కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని పెద్దగా అధికారులు పెద్దగా దృష్టి పెట్టలేదు ఎక్కడ కూడా. కాకపోతే ఈ ప్రభుత్వానికి ఎంత మేర లాభం వచ్చిందంటే లాస్ట్ ఇయర్ కంటే 60% ఆదాయం ఎక్కువ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. 60% ఏ 1 year లోనే ఆదాయం 60% పెరిగినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇక్కడ కీలకమైనటువంటి అంశం నందు, మొన్న రీసెంట్ గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల సంఘం అనౌన్స్మెంట్ చేసింది. అది కూడా ఈ మద్యం కిక్కు పెరగడంలో కాస్త ఇంకా ఎక్కువగా ప్రభుత్వానికి బూస్ట్ ఇచ్చింది అనుకోవచ్చు. ఆదాయ పరంగా చూస్తే 60% లిక్కర్ సేల్స్ పెరిగాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు దావతులు ఇస్తారు, అందరికి పార్టీలు అరేంజ్ చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఎవరు సర్పంచ్ అభ్యర్థితో కనీసం ఊరందరికీ కాకుండా వాళ్ళకి సంబంధించిన క్యాడర్ కి పార్టీ అరేంజ్ చేసినటువంటి పరిస్థితి. అందులో లిక్కర్, మటన్, చికెన్. సో దీనికి సంబంధించి ఆ రకంగా కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఒక నిషేధం అమల్లో ఉన్న, మద్యం నిషేధం అమలు దసరా 2nd రోజు అవన్నీ బేఖాతరు, ఎవరు పట్టించుకోలేదు. 70% పైగా తెలంగాణలో బెల్ట్ షాపుల ద్వారా పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరిగినాయి ఆగస్టు 2nd గాంధీ జయంతి రోజుని. సో ఒక రకంగా విమర్శలు కూడా ఏమున్నాయంటే ఇలాంటి లిక్కర్ సేల్స్ ఆదాయం కోసం ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ప్రభుత్వం తరఫు నుంచి అనేటువంటిది చర్చ కూడా ఉంది. కానీ మొత్తానికైతే రికార్డు స్థాయిలో 60% లాస్ట్ ఇయర్ 2024 దసరా కంటే ఈసారి 2025 దసరా పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరిగాయి. దాదాపు 3048 కోట్లు ఒక నెలలోనే జరిగాయి సెప్టెంబర్ లో. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేటువంటి. ఇక దసరా రోజు, ముందు రోజు, దసరా రోజు మాత్రం ఇంకా పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరిగినట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది రికార్డు. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద కేవలం 3 రోజుల్లోనే 698 కోట్ల వ్యాపారం జరిగింది. సెప్టెంబర్ 29న 278 కోట్లు, సెప్టెంబర్ 30న 333 కోట్లు, అలాగే అక్టోబర్ 1న 47 కోట్ల 79 లక్షల వ్యాపారం జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం 3 రోజుల్లో 7,22,000 కేసుల బీర్లు అమ్మితే 6,71,000 కేసుల లిక్కర్ సేల్ అయింది అంటున్నారు. ఓవరాల్గా గత సంవత్సరంతో పోలిస్తే 76% అమ్మకాలు పెరిగాయి అంటున్నారు. 76% అనేది చాలా పెద్ద మొత్తం. ఖచ్చితంగా మరి పండగ రోజు ఓవైపు గాంధీ జయంతి అయ్యుండి కూడా ఇంత భారీ ఎత్తున మద్యం అమ్మకాలు, మరోవైపు చికెన్, మటన్ షాపులు బ్లాక్లో అమ్ముతున్నప్పటికీ కూడా మరి అధికారులకు తెలియదా అంటే తెలుసు. ప్రజల ఎమోషన్స్, ప్రజలు పండగ జరుపుకోవడానికి ఇష్టంగా ఉన్నారు. కేవలం ఒక ఊరో లేదంటే ఒక గ్రూపో అయితే ఆపడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుంది? అందులోనూ కల్చర్లో భాగం ఇది, మా పండగ జరుపుకోవడం అని చెప్పి ప్రజలు అంటున్న తర్వాత మరి ఎలా? అలాగని ఓపెన్గా ఇక వైన్ షాప్స్ ఓపెన్ చేద్దామా అంటే జాతీయ స్థాయిలో మళ్ళీ దీని గురించి పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అంటే గాంధీ మహాత్ముడికి విలువ ఇవ్వడం లేదా మీరు అని చెప్పేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇక ప్రభుత్వం కానీ అధికారులు కానీ క్లోజ్ అయితే చేస్తున్నాం, ప్రజలు అలాగని ప్రజల ఇష్టాన్ని, ప్రజల సెంటిమెంట్స్ని కూడా మేము కాదనలేం కాబట్టి కొంచెం చూడనట్లు ఊరుకుంటాం అని చెప్పేసి ఒకటి. రెండోది, అక్టోబర్ 1 వరకు వైన్ షాప్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి రెండో రోజు అక్టోబర్ 2న చాలామంది కొనుక్కునే వాళ్ళు 1నే కొనుక్కొని పెట్టుకున్నారు, స్టాక్ పెట్టుకున్నారు చాలామంది. అలాగే నాన్ వెజ్ని డైరెక్ట్గా షాపుల్లో కాకపోయినప్పటికీ కూడా ఇళ్ళకి డెలివరీ చేయడం, రకరకాల పద్ధతుల్లో డెలివరీ జరిగింది ఎలాగైనా. సో ఓవరాల్గా పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సరే, బయట ఒకవేళ షాప్స్ లేకపోయినప్పటికీ రెస్టారెంట్స్లో లేకుండా అయితే ఉండదు కదా, రెస్టారెంట్స్లో నాన్ వెజ్ అవైలబుల్ ఉంటుంది కదా ఆ రోజు. సో ఓవరాల్గా పండగని బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు తెలంగాణ వాసులు. 76% గత ఏడాదితో అమ్మకాలు పెరిగాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ విషయం మీద మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి.